మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకెందుకు బాధపడుతున్నావు? ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇంకా ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఎలా కనబడుతుందంటే, ఒక వ్యక్తిని విసర్జించినట్టు కనబడుతుంది. మరో సందర్భాన్ని చూస్తే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు, ఎన్నిక చేసుకున్నట్టు కనబడుతుంది. విసర్జించబడిన ఒక వ్యక్తి, ఎన్నిక చేయబడిన, హత్తుకోబడిన ఒక వ్యక్తి. విసర్జించబడిన వాడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడో? రాజుగా ఉన్నాడు. ఆయన్ని రాజుగా చేసింది ఎవరంటే దేవుడే. హత్తుకోబడిన వాడు ఎలా ఉన్నాడో? ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవుడు హత్తుకుంటే సామాన్యులు కూడా, సామాన్యమైన వ్యక్తులు కూడా ఒక గొప్ప అభిషేకాన్ని, గొప్ప ప్రసన్నతను పొందుకుంటారు. దేవుడు గనక విసర్జించే చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అలా అధోపాతాళానికి, అగాధానికి వెళ్ళిపోతారు. మనం ఏ రోజైతే దేవుణ్ణి హత్తుకోగలుగుతామో, ఏ రోజైతే దేవుని చిత్తానికి లోబడి మనం జీవించగలుగుతామో, ఆ రోజు నుంచి మన జీవితం క్రొత్తగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారడం మొదలవుతుంది. ఈరోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఎంతకాలం ఏడుస్తావు ఆ వ్యక్తి కోసం? నీకు ఏడవకో. నేను అతన్ని విసర్జించాను, ఆయన వద్దనుకున్నాను. నేను ఇంకా యెషయి కుమారుల్లో ఒకడిని నేను ఏర్పరుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు ఎవరిని ఏర్పరుచుకున్నాడో వారు ధన్యులు. నా మట్టుకు నేనైతే మీరందరూ ఏర్పరచబడాలి, మీరందరూ ఏర్పరచబడిన గుంపులోకి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని చేత ఏర్పరచబడే అభిషేకం మీలో ఉండాలని కోరుకుంటున్నాను నిండు మనసుతో. దేవుడు గనక ఏర్పరచుకోకపోతే విరిగిపోయిన పాలు ఏ స్థితిలో ఉంటాయో అలాంటి పరిస్థితిలోకి మనం వచ్చేస్తాం. ఆ గిన్నెలు ఎన్నిసార్లు పాలు పోసినా సరే అవి విరిగిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు పాలు పోసినా సరే అవి విరిగిపోతూ ఉంటాయి. అది కడగబడని గిన్నె. కడగబడని గిన్నె కాబట్టి ఎన్నిసార్లు పోసినా ఆ పాలు విరిగిపోతూనే ఉంటాయి. ఇక దాని విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు.
దాని విషయంలో చేయగలిగింది ఏం లేదు. రాత్రి క్రిస్మస్ కోసం ఏదో స్కిట్ వేస్తున్నారంటే పిల్లలు, సండే స్కూల్ టీచర్స్ రెడీ చేస్తున్నారు. ఆ స్కిట్ చదవండి, ఫైనల్ చేసేయండి అని. బాబు ఇప్పుడు నేను చదవలేను, పొద్దున్న చదువుతాను. లేదు లేదు ఇప్పుడే చదవాలి, పొద్దున్న కుదరదా. సరే చదువుతాను స్కిట్. అది అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లోకి వచ్చేటప్పటికి ఒక ట్రాజడీ సన్నివేశం. క్యాప్షన్లో ఏమని రాశారంటే, దేవుడి దగ్గరికి రావాలంటే జబ్బన్నా రావాలంట, ఏమండి జబ్బన్నా పోవాలంట. మరి ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు కొటేషన్. అందులో చివరి రాసిన మాట, జబ్బన్నా రావాలంట, డబ్బైనా పోవాలంట. నేను చాలాసేపు ఎందుకు ఆలోచించాను ఆ విషయం గురించి. ఎందుకు డబ్బు పోతుంది, ఎందుకు జబ్బు వస్తుంది? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడలేదు. ఒక ఆయన నాతో అంటాడు, నేను దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ పోగొట్టుకున్నానండి అన్నాడు. అప్పుడు నేనన్నాను, మీ నాన్నగారు ఇది అంటారు కదా, అప్పర కోటీశ్వర్లా? కాదండి అన్నాడు. మీరేమైనా పెద్ద ఉద్యోగం చేశారంటే లేదండి అన్నాడు. ఇదంతా ఇచ్చింది ఎవరో? నీకు ఇచ్చాడు బాగుంటావని, కానీ నీ బ్రతుకు సరిలేక అన్నీ తీసేస్తున్నాడు. ఇచ్చింది ఆయనే, ఇచ్చింది ఆయనే, తీసేస్తుంది ఆయనే. ఇచ్చింది ఆయనే, తీసేసేది ఆయనే. ఎందుకు తీసేస్తున్నాడు? ఎందుకు తీసివేయబడుతుంది? మనం ఆలోచన చేస్తే ఎందుకు తీసివేయబడుతుంది? మనం చాలా గొప్ప ధన్యులం. మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మన సర్వ శరీరం బలంతో నిండిపోయింది, బలపరచబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ కొంతమందిని చూస్తే జాలి పడుతున్నాం. దేవుడు ఏం చేశాడండి? తీసేశాడు. ఏం చేశాడు? ఏం తీసాడు? ఆరోగ్యం తీసేశాడు. దేవుడే తీసేశాడు. డబ్బుల్ని తీసేశాడు. దేవుడే తీసేశాడు. అందాన్ని తీసేశాడు. దేవుడే తీసేశాడు. సమృద్ధిని తీసేశాడు. ఎందుకు తీసావు? యెషయా గ్రంథంలో ఉంటుంది, తీద్దు. నా ప్రియునికి కొండ మీద ఒక తోట ఉంది. తన ప్రియుడికి ఎక్కడుందండి తోట? కొండ మీద వేసాడంట తోటని. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొండ మీద తోట వేసి దాని చుట్టూ కంచి వేసి నిక్కమైన శ్రేష్టమైన ద్రాక్షావల్లులను తీసుకొచ్చి నాటి, ఏమంటే ద్రాక్ష పళ్ళు కాయవలనని ఎదురు చూస్తూ ఉన్నాడంట. వెయిట్ చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కథే అది. టైం వచ్చేసింది, కాసేస్తాయి, మంచి మంచి కాయలు కాసేస్తాయి. ఇక సంబరం, ఆనందం. అందరితో అంటున్నాడంటే, ఒరే రే పోతొచ్చిందిరా అని. సరే పోతంతా వచ్చేసిందంట. చెట్టు తోటంతా నిండిపోయిందంట పూతతో. చిన్న చిన్నగా మొదలైనవి అంట కాయలు. అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, సంబరపడిపోతున్నాడు. కాయలు పెద్ద అయినాయి అంట, ఇంకా ఆనందపడిపోతున్నాడు. ప్రక్వానికి వచ్చేసినాయి అంట. ఇక సంతోషపడిపోయి ఆ కాయల్లో ఒక కాయ తీసుకుని నోట్లో వేసుకుని రుచి చూశాడంట.
కారు ద్రాక్ష అంటది, చేదుగా ఉందంట. చూని వచ్చాడు. మళ్ళా ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి కంగారు పడతా ఇంకో చెట్టు కాయ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అది కూడా చేదుగా ఉందంట. మళ్ళీ ఊసేసాడు. ఎప్పుడు నోట నుంచి ఉమ్మి వేయబడతాం మనం? ప్రకటన గ్రంథంలో రాశారు కదా, ఏం చేశాడండి? ఉంటే చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగా అయినా ఉండు, నోట నుంచి ఉమ్మి వేయబడతావు అన్నది కదా. ఏమండి, కష్టాల్లో తీర్మానాలు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా ఖచ్చితంగా ఉన్నాయి. కొంచెం సుఖాల్లోకి వచ్చేటప్పటికి మన తీర్మానాలను కూడా మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్న స్థితి మనకు కలుగుతూ ఉంది. ఉమ్మేసాడంట. ఏం చెప్పాడు తెలుసా? మొత్తం దీని చుట్టూ ఉన్న కంచె తీసేయండి. ఎందుకు? కంచెందుకురా? కంచెందుకు? ఎందుకు కంచేశాడో? ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. బలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. బలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. కంచి తీసాడంట. ఫస్ట్ చేసిన పని ఏంటంట? తీసేయి, కంచి తీసేయి. కంచి ఉన్నప్పుడు నువ్వేం చేసినా చెల్లింది. కంచి ఉన్నప్పుడు నువ్వు ఎలా చేసినా చెల్లుతుంది. నువ్వు తప్పే చేసినా అది మంచిగా మారిపోతూ ఉంటుంది. ఏముంది? కంచి ఉంది కాబట్టి. ఏం చేయడండి ఇప్పుడు? తీసేయండి కంచె. ఎందుకు కంచి? దీనికి ఈ దరిద్రాన్ని కాయడానికా? మన వారంలో ఓ సంఘానికి వెళ్తే ఒక పాస్టర్ గారు బాధపడుతూ చెప్పారు, అయ్యగారు ఇలా చేశారండి మా సంఘస్థులు. చాలా బాధ అవుతుందండి, ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు. నేను అన్నాను, వాళ్ళు మర్చిపోండి అన్నాను. నేను పాట రాశాను కదా, అన్నీ మరచిపోయి. ఇప్పుడు ఎవరు మర్చిపోవాలి మీరు? మేము సంఘంలో కలుపు మొక్కల్లాగా ఉన్నారే, కారు ద్రాక్షాలు, వాళ్ళని మర్చిపోండి. ఎందుకు తెలుసా? వాళ్ళు గనక దృష్టిలోకి వస్తే వాక్యం అంతా పాడైపోద్ది. నేను చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు గనక దృష్టిలోకి వస్తే, మైండ్లోకి వస్తే, చెప్పే వాక్యం కూడా, ప్రశాంతంగా వెళ్ళే వాక్యం కూడా పాడైపోద్దండి. డిస్టర్బ్ అయిపోతాం మనం. నేను అన్నాను, వాళ్ళని మర్చిపోండి బాబు, వాళ్ళు దౌర్భాగ్యులు. మన రక్తం కోసేసి ఇలాగ అభిషేకం చేసిన వాళ్ళు మాత్రం సాయంత్రానికి వాళ్ళ బతుకు, వాళ్ళ బుద్ధి మార్చుకొని దరిద్రులు వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించవద్దు. ఇంకా వదిలిపెట్టేయండి. ఆ కంచి తీసేశాడు దేవుడు. కంచి తీసేశాడు. వాళ్ళ గురించి వదిలేయండి. ఇంకా మీకు చెప్పారు కదా, చెప్పారు అయ్యా 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి. వాళ్ళని వదిలేయండి బాబు. అసలు వాళ్ళని మైండ్లో పెట్టుకోకండి. నేను ప్రభువుని అదే అడిగాను, ప్రభువా నాకు వాళ్ళ గురించి మైండ్లోంచి తీసేయి ప్రభువా. ఎందుకండి వాళ్ళ గురించి ఇంకా అయిపోయింది, చెప్పిందంతా చెప్పేసాం, అయిపోయింది.
ఉగ్రత పాలవడం కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితులు. ఇక ఉగ్రత తప్ప ఇంకేముంటుంది చెప్పండి? కంచి తీసేశాడు, పోతాయి మొత్తం అన్నీ, ఆరోగ్యం, సంపద, పరిస్థితులు, కుటుంబాలు అన్నీ సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళకి వివేచన లేదు. ఇక వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకోవడం, డిస్టర్బ్ అవ్వడం తప్పితే. ఏమండి, చక్కగా ఫంక్షన్ జరుగుతుంటే, ఎవరో చచ్చిపోయిన, ఇలాగే పెళ్లి జరుగుతుంటే ఒక ఇంట్లో కాలిపోయి చచ్చిపోయారండి అని చెప్తూ ఉంటారు. బుద్ధి లేని మాటలు అవి. శుభమానాలు పెళ్లి చేసుకుంటుంటే ఏం చెప్తూ ఉంటారు? వివేచన నేర్చుకోండి మీరు, ఎక్కడేం మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో వివేచన మనకు రావాలి. ఇప్పుడు నాకు రావాలి వివేచన. ఇంత మంచి సంఘంలో ఇంత మంచి పరిచర్లు జరుగుతుంటే ఎవరో ఇద్దరు ముగ్గురిని మనం జ్ఞాపకంలో తెచ్చుకుంటే మన మనసు అంతా ఏమవుతుందంటే పాడైపోతుంది. వాళ్ళ గురించి ఎందుకు, మంచిగా ఉన్న వాళ్ళ గురించి ఇక వాళ్ళని బలపరిచే పని మనం చేయడానికి సిద్ధపడదాం గాక. నేను మర్చిపోండి పాస్టర్ గారు, బాధపడకండి. వాళ్ళని ప్రభు చేతికి అప్పగించేసి మీరు చెప్పొద్దు. ఇక మనం చెప్పేది వేరు, అయ్యగారు చెప్పేది వేరు, ఎవరు దేవుడు చెప్పేది వేరు. ఇక మీరు ఆపేయండి. మీరు చెప్తుంటే ఆయన ఆగిపోతూ ఉంటాడు, మీరు ఆపేయండి. ఇక ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పేయండి, ఇక వదిలేసేయండి మీరు అన్నాను అని చెప్పి. ఆ రోజు వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకా విసర్జించిన వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను యెష్షయి కుమారుల్లో ఒకడిని అభిషేకించుకోబోతున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను యెష్షయి కుమారుల్లో ఒకడిని అభిషేకించబోతున్నాను. యెష్షయి కుమారుల్లో ఒకడిని నేను బలపరచబోతున్నాను. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, యెష్షయి కుమారుల్లో ఒకడే అభిషేకించబడ్డాడు, కానీ యెహోవా నిస్సిలో మాత్రం అందరూ అభిషేకం పొందుదురుగాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యెష్షయి కుమారుల్లో ఒకడు అభిషేకించబడబోతున్నాడు. యెహోవా నిస్సిలో యేసుక్రీస్తు పిల్లలమైన మనం అందరం అభిషేకించబడబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెష్షయి కుమారుల్లో ఒక్కడు గాని యేసుక్రీస్తు పిల్లలందరూ అభిషేకాన్ని పొందబోతున్నారు. యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళందరూ అభిషేకించబడబోతున్నారు. యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళందరూ కృపతో నింపబడబోతున్నారు. యేసుక్రీస్తు పిల్లలైన వారందరూ శక్తి చేత నింపబడబోతున్నారు. యేసుక్రీస్తు పిల్లలైన వారందరి మీదకి కంచె వేయబడబోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీషు కుమారుడి నుంచి కృప పోయింది, కానీ యెష్షయి కుమారుడి మీద కృప రాబోతుంది. కీషు కుమారుడి నుంచి ఏం పోయింది, కానీ నీ మీద కృప రాబోతుంది. గట్టిగా, నీ మీద కృప రాబోతుంది. ఈరోజు నమ్మిన మీ అందరు కూడా ఏమంటారంటే, ఓహో నా కృప రాబోతుంది. నీకు మాట చెప్తా వినండి, మనసులో పెట్టుకోండి. దేవుని చేత వీళ్ళు తృణీకరించబడుతున్నారని మీకు ఎవరి గురించి తెలిసిందా? నాకు ఒకళ్ళు అనిపించిందండి, వాడు దేవుడి చేత తృణీకరించబడుతున్నాడు అన్న వాళ్ళు మీకు ఏమైనా అనిపించారా? ఒకసారి చేయి చూపించారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా అనిపించారా? ఇటు దేవుడి చేత తృణీకరించబడతారని తెలిసింది కదా నీకు. ఇప్పుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు తృణీకరించబడి అన్ని నాశనం అయిపోయి చూసారా, మీకు వాళ్ళకంటే 10 అంతల కృప, అంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కదా, వాళ్ళ ఎదుట 10 అంతల కృపతో మిమ్మల్ని నిలబెట్టబోతుంది అభిషేకం. వాళ్ళు పోగొట్టేసుకున్నారో మనం ఏం చేసుకోబోతున్నాం? రిసీవ్ చేసుకోబోతున్నాం. వాళ్ళు పోగొట్టుకున్నారో కానీ మనం సంపాదించుకోబోతున్నాం. వాళ్ళు కోల్పోయారో దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా, నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు.
వాళ్ళు పోగొట్టుకోవడం ఎంత సత్యమో, వాళ్ళు పోగొట్టబడుతుండగా వాళ్ళని చూస్తున్నాం మనం. అయ్యో అన్నీ పోయినాయి కదా, నడి రోడ్డు మీదకి వచ్చారు కదా అని అనుకుంటున్నాం కదా. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో వాళ్ళు కోల్పోవడం మీరు ఎలా చూసారో, మీలో కొందరు పొందుకోవడం, అభిషేకించబడిన వారు అనుభవించడం, అభిషేకించబడిన వారు ఒక్కొక్క మెట్టు ఎక్కడం మన కళ్ళతో మనమే చూస్తాం. గట్టిగా చెప్పాలని ఏం చేస్తామంటే మన కళ్ళతో మనమే చూస్తాం. ఏం చూస్తాం? కృపను చూస్తాం. దేవుని ప్రభావాన్ని, దేవుని సన్నిధిని మనం చూస్తాం. అభిషేకించబడని వాడి స్థితి అది. పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం పొందుకుంటున్నాం. ప్రభా, నేను ఆ కృప పొందాలని నాకు ఆశగా ఉంది ప్రభా. ఎంతమంది కృప పొందాలని ఉంది? అబ్బా, అందరు ఎత్తారు మీ చేతులు ప్రభు చూస్తున్నాడు. మీ 2 చేతులని యేసు ప్రభు చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప పోగొట్టుకున్న వాళ్ళని చూసాం. ఇక్కడి నుంచి కృప పొందుకునే వాళ్ళని చూడబోతున్నాం. యేసు రక్తమే ఇచ్చే. ఇప్పుడు దాకా కృప పోగొట్టుకున్న వాళ్ళని చూసాం కదా, ఇప్పుడు మీరు కృప పొందిన వాళ్ళని చూడబోతున్నారు. అనవసరంగా బలైపోయారండి వాళ్ళని డిస్ప్లే చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవరిని? ఈ కృప పోగొట్టుకున్న వాళ్ళందరినీ డిస్ప్లే చేస్తాడు. ఎవరైనా ఏం చెప్తారు తెలుసా? ఈ కాడి నుంచి మా చర్చిలో పలానా ఆయన ఉండేవాడండి, వాళ్ళ పరిస్థితిలో అయిపోయిందండి, దేవుళ్ళు అలా ఉంటే అలా అయిపోతారని నిన్ను డిస్ప్లే చేయబోతున్నాడు. ఎవరో సాతానుగాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. నా విషయంలోకి వచ్చారా, ఇంత బాగుంటారు. ఎందుకంట దేవుడు వాళ్ళ మీద ఉన్న కంచెను తీసాడు. ఎందుకు ఆ ప్రొటెక్షన్ అంతా ఎందుకు అడిగి? ఏంటి వెధవ పనులు చేస్తాక అండి? వీడు బ్రాందీ కొట్టులోకి కూర్చుని పాటలు పాడుతూ ఉంటాడు, రాగాలు తెస్తుంటాడు, కూని రాగాలు. ఎంత మధురమో యేసుని ప్రేమ చూసి ఆనందపడిపోవడానిక తీసేయండి రా ఆడి మీద కంచె. కూని రాగాలు తెస్తున్నాడంట బ్రాందీ కొట్టులో కూర్చుని. ఏబిచార కొంపలను చూస్తూ, ఆడవాళ్ళని చూస్తూ, మగవాళ్ళు చూస్తూ అలాగా ఆశ్చర్యంగా ఉంటాడు. వీడి చుట్టూ కంచె ఎందుకు? మీరే చెప్పండి. అవసరం అంటారండి వీడి కంచె? ప్రభు బల తీసుకునే నోటితో, ఆ పాపిష్టి నోటితోనే సిగరెట్లు నోట్లో పెట్టుకుని వీడి కంచె ఎందుకు? బూతు మాటలో నోరిప్పితే ప్రతి 2 మాటలకు ఒక బూతు మాట. వీడికి ఎందుకు కంచె? ఎవరికి కావాలి కంచె? ఎవరి మీద వేయబడాలి కంచె? ఎవరి మీద కంచె ఉంటే బాగుంటుంది? మీరే చెప్పండి. మనం చేసే దిక్కుమాలు పనులన్నీ చేసి కంచెయి నాయనా అని అంటామా? కంచె ఉంటుందా మన మీద? దేవుని కోసం నిలబడిన వారలారా, మీకు 200 ప్రొటెక్షన్ ఇవ్వబోతుంది. దేవునికి స్తోత్రం. మీకు 200 కంచె. నిజం. ఏ అపాయము రానివ్వడండి మీ కుటుంబాలకి. దేవునికి స్తోత్రం. మీ ఇంటి వస్తువుల్లో ఒక్కటి లెక్క చూసుకున్న టూత్ బ్రష్ కూడా పోదు. ఏమండి? ఏం పోదు? బ్రష్ కూడా పోదు. ఎందుకు? కంచె. చెప్పండి, గట్టిగా చెప్పండారా. దేవుడు కంచె మీ మీద. ప్రతి వస్తువుని కాపాడుకుంటాడు దేవుడు. ప్రతి వస్తువును బాగు చేస్తాడు దేవుడు. ప్రతి వస్తువును ఆశీర్వదిస్తాడు దేవుడు. ఒక పర్వం, ఒక దరిద్రము ఇంతకు ముందు ఉండేది మనకి, అన్ని పోగొట్టుకోవడం. ఇప్పుడు
అది రివర్స్ అవుతుంది. ఏమవుద్ది? రివర్స్ అవుద్ది. అంటే ఏమవుతూ ఉంటుంది? ఇక మీదట ఒక్కొక్కటి సమకూర్చబడతా ఉంటుంది. ఒక్కొక్కటి సమకూర్చబడతా ఉంటుంది. ఒకప్పుడు పోగొట్టుకోవడం మనం చూసాం, ఇప్పుడు పొందుకోవడం కూడా మనం చూస్తాం. ఇక రాబోయే రోజుల్లో నీ మీదకి వేయబడుతున్న, నీ మీదకి వస్తున్న కృప, నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఆ విడవబడినోడి గురించి ఎందుకు ఏడుస్తావు? దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఆ విడవబడిన ఆ సౌలు గురించి ఎందుకు ఏడుస్తావు? అభిషేకించబడిన వాడి కోసం ఏడు అంటున్నాడు. నాతో ప్రభు మాట చెప్పాడు ఈ మాట. ఆ విడవబడిన వాళ్ళ గురించి ఆడకిక నేను ఆశీర్వదించబోతున్నాను కొంతమందిని. వాళ్ళ కోసం ఇంకా భారంగా ప్రార్థన చేయి. వాళ్ళని నేను నిలబెట్టబోతున్నాను. వాళ్ళని నేను ఆశీర్వదించబోతున్నాను. వాళ్ళ జీవితంలో నూతన శకం ప్రారంభం అవబోతా ఉంది. ఇక వాళ్ళ గురించి ఆడవక, వాళ్ళు కంచి తీసేసిన వాళ్ళ గురించి నువ్వు ఏడిసినా, మొత్తం అందరూ ఏడిసిన ఉపయోగం ఉంది. కంచి వేస్తున్నాను ఒక తరం మీద. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. నాలుకలు సడలించుకోండి. ఎస్, నేను కాదయ్యా, నువ్వు నాలో ఉండి మాట్లాడు. నువ్వు నాలో ఉండి ప్రార్థన చేయి నాయన. యుక్తంగా ప్రార్థన చేయడం నాకు రాదు కాబట్టి నేను నీ ఆత్మతో నింపబడ్డాను నాయన. నన్ను బలపరుస్తున్నావు నాయన. నన్ను వాడుకుంటున్నావయ్యా. నా నాలుక సడలింప చేయి ప్రభా. అయ్యా, నేను కూడా నీ వాణ్ణి, నేను కూడా నీ దానిని. అయ్యా, నాలో ఉండి కదులయ్యా, నాలో ఉండి మాట్లాడయ్యా.